హైలీ క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు, అత్యుత్తమ సౌకర్యాలు, కడుపు నిండా మధ్యాహ్న భోజనం. అయినా ప్రభుత్వ పాఠశాలంటే ఎందుకో విముఖత. ఉచితంగా లభిస్తున్న ప్రభుత్వం అందిస్తున్న విద్యను వద్దు అని ప్రైవేట్లకు క్యూ కడుతున్న పరిస్థితి. కారణాలు ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. దీంతో ఎన్నో పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఒక గ్రామం ఉంది, ఆ గ్రామం మాత్రం ముంచుకొస్తున్న ఈ ముప్పును ముందే పసిగట్టింది. అందుకు అనుగుణంగా ఆ గ్రామం మొత్తం ఏకమైంది. ప్రైవేటు పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అంటూ ముక్త కంఠంతో నినదించింది ఓ గ్రామం. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది, వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కారణాలేంటో తెలుసుకోవాలి అంటే మనం నిర్మల్ జిల్లా బాబాపూర్ గ్రామానికి వెళ్లాల్సిందే. ఇప్పుడు మిమ్మల్ని బిగ్ టీవీ ఆ గ్రామానికి తీసుకుని వెళ్తుంది. చూడండి ఒకసారి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆ ఊరి పేరు బాబాపూర్. నిర్మల్ జిల్లాలో ఉంటున్న ఈ గ్రామంలో మొత్తం 350 కుటుంబాలు ఉండగా మొత్తం 1500 మంది నివసిస్తూ ఉన్నారు. ఈ గ్రామం నుంచి సుమారు 100 మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకు వెళుతూ ఉన్నారు. ఇక్కడి ప్రాథమిక పాఠశాలలో 2 ఏళ్ల క్రితం 135గా ఉన్న విద్యార్థుల సంఖ్య సడన్గా 35కు పడిపోయింది. ఈ 2 ఏళ్లలో 100కు పైగా విద్యార్థుల సంఖ్య తగ్గడంతో గ్రామంలో ఒక చర్చ జరిగింది. ఇలాగే కొనసాగితే స్కూలు మూతపడే అవకాశం ఉందని గ్రహించారు. విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు గ్రామస్తులు. ఆలోచన చేశారు. అందుకు బడిబాట తోడు కావడంతో గ్రామస్తులంతా సమావేశమయ్యారు. చూడండి ఒకసారి ఆ సమావేశాన్ని. తమ పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు స్కూళ్లకు పంపించకూడదు అని ఒక ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు, ఆ నిర్ణయాన్ని పగడ్బందీగా అమలు చేసేలా ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం ఏంటి, గ్రామస్తులు ఏం మాట్లాడారో పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. విద్యా వ్యవస్థలో సమూలంగా దూసుకుపోతున్న ప్రైవేటు కార్పొరేటు వ్యవస్థకు చరమాంకం పాడేటట్లు బాబాపూర్ గ్రామస్తులు ఒక డిసిజన్ తీసుకున్నారు. ఖచ్చితంగా తమ గ్రామంలోని విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలని చదువుకుంటారు, ప్రైవేటు పాఠశాలకి ఎట్టి పరిస్థితుల్లో పంపనంటూ తీర్మానం చేశారు. ఇప్పుడు చూస్తున్నాం, ఇదే పాఠశాలలో తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తును, ఇదే తరగతి గదుల్లో తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేలా ఒక తీర్మానం చేశారు. చారిత్రకమైన తీర్మానం అని చెప్పుకోవాలి. ఏదైతే తమ గ్రామంలో ఉన్న ఒక జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ కావచ్చు, దాంతోపాటు ప్రైమరీ స్కూల్ కు సంబంధించి తమ విద్యార్థులను అదే స్కూల్కు పంపేటట్లు తీర్మానం చేసుకున్నారు. ప్రధానంగా ఏదైతే ప్రైమరీ స్కూల్లో రోజు రోజుకు పడిపోతున్న విద్యార్థుల సంఖ్య నేపథ్యంలో ఏదన్నా ఒక రోజు పాఠశాల మూసుకుపోయే ప్రమాదం ఉందని గుర్తించిన ఈ గ్రామస్తులు ఖచ్చితంగా ఏదైతే గ్రామంలో 100 విద్యార్థుల వరకు ఏదైతే నిర్మల్ పట్టణం కావచ్చు, ఆయా ప్రదేశాలలో ప్రైవేటుకు తరలి వెళ్తున్న విద్యార్థులందరూ ఇక నుండి ప్రభుత్వ పాఠశాలకే వెళ్తారంటూ పూర్తిగా తీర్మానం చేసిన పరిస్థితి. ఖచ్చితంగా తమ విద్యార్థులందరినీ ఇక్కడ ఏదైతే తమ గ్రామంలో విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రభుత్వ పాఠశాలని చదివిపించి ఏదైతే తమ గ్రామంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించిన పాఠశాలను కాపాడుకుంటామంటూ ఒక నిర్ణయానికైతే వచ్చారు. ఇక ఇదే విషయానికి సంబంధించి గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, అంటే ఈ డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటి? ముఖ్యంగా నా పేరు గణేష్, మాది నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం, గ్రామం బాబాపూర్. అయితే ముఖ్యంగా ఈ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల మీద పెరుగుతున్న ఆర్థిక భారం ఒకటి, రెండోది మన యొక్క ప్రభుత్వ పాఠశాలకి అనేది చిన్న చూపు అయిపోతుంది. సో ఈ కార్పొరేట్ వ్యవస్థ అనేది కొంచెం తగ్గించి మన యొక్క ప్రభుత్వ పాఠశాలలు చాలా మంచిగా ఉన్నతమైన విద్య కానీ అండ్ విలువలతో కూడిన విద్య కానీ ఇవ్వాలని చెప్పేసి మేము డిసైడ్ అయినాం. ఆ యొక్క కారణంతోనే మా ఊరి యొక్క మొత్తం గ్రామ సర్పంచ్ కానీ, మా వార్డు మెంబర్స్ కానీ, మా పెద్ద మనుషులు కానీ మేమందరం కలిసి డిసైడ్ చేసేసి మా విలేజ్ వాళ్ళందరినీ అండ్ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మా గ్రామంలోనే చదివించాలని మేము డిసైడ్ చేసుకున్నాం. దాని ద్వారా అందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని మేము మా పాఠశాలకి పంపించాలని నిర్ణయం చేసుకున్నాం. మీరు చెప్పండి, అంటే ఈ నిర్ణయం అనేది అంత సులభతరం కాదు. అందరిని ఒప్పించి అందరినీ ప్రైవేటుకు దీటుగా ఇటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేర్పించడం అనే నిర్ణయం అంత సులభతరం కాదు. ఎలా సాధ్యమైంది? సర్పంచ్ ప్లస్ గ్రామస్తులు అందరూ ఇది ప్రైవేటు స్కూల్కు పంపడానికి మంచిది కాదని చెప్పి మన స్కూల్ మనకు డెవలప్మెంట్ అన్నిటి కోసం మంచిగా ఉంటుందని చెప్పి ఊరు నిర్ణయం తీసుకొని తీర్మానం చేయడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషకరణము. ఇది బాబాపూర్లో ఒక స్థాయి లెవెల్లో పోతుందంటే మాకు కూడా అందరికీ సంతోషం అనిపిస్తుంది. ఇది పిల్లలు కూడా భవిష్యత్తు అన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నిటికీ మొత్తం కిట్స్ కూడా 21 కిట్స్ ఇస్తుండు. ఇప్పుడు స్కూల్ పిల్లలు కూడా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అల్పాహారం కానీ మన మధ్యాహ్న భోజనం కానీ కిట్స్ అందరూ స్కూల్ డ్రెస్ అన్నీ ఇస్తుండు. కాబట్టి దీనికి మాకు సంతోషకరం అనిపిస్తుంది. బాబాపూర్లో ఒక సర్పంచ్గా నేను ఉండడానికి, మా భార్య సర్పంచ్ ఉండడానికి కూడా మాకు కూడా సంతోషము. మా వీడీసీ మెంబర్లు ప్లస్ వార్డు మెంబర్స్ కానీ వీడీసీ మొత్తం ఏకగ్రీవం తీర్మానం చేసి ఈ బాబాపూర్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి పంపదని
బాబాపూర్ వాళ్ళు నిర్ణయించుకున్నారు, మేము కూడా వాళ్ళతో సహకారం చేసినాము. అందరికీ ధన్యవాదాలు సార్. అయితే ఏదైతే బాబాపూర్ ప్రైమరీ స్కూల్కి సంబంధించి ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారు, ఖచ్చితంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల వైపు మళ్లించాలంటే ఖచ్చితంగా వసతులు చూపించాలి, అదే విధంగా అక్కడ ఉపాధ్యాయులను కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే వీడీసీ తరపు నుంచి ఇంకో అదనంగా ఉపాధ్యాయులను కేటాయించేలా వీడీసీ కూడా నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి వీడీసీ సభ్యులు ఉన్నారు, చెప్పండి ఏం అదనంగా వీడీసీ తరపు నుంచి ఉపాధ్యాయులను కూడా కేటాయించేట్లా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది, ఏముంది? మేము కూడా గవర్నమెంట్ స్కూల్ని చదువుకున్నాం యాక్చువల్గా, ప్లస్ ఏది ఊటును లాంటి గిల్లా బెల్లంపల్లి చదువుకున్నాం. మా పిల్లలు మేము కూడా వడ్డల స్కూల్ కూడా ఇప్పటికీ పాడైపోతున్నాం. మేము చదివిన స్కూలే రేకులు వేసిపోతున్నాయి. మా బడి కూడా ఇప్పటికీ అట్లా బడిది కావద్దు, అందరు కలిసి ఉంటేనే ఏకగ్రీవంగా చేస్తేనే పని అయితేనే నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు విలేజ్ నుంచి పోయిన వాళ్ళే టీచర్లు అయినరు, ఫారిన్లకు పోతుండ్రు, అందరు అవుతుండ్రు. మరి ప్రైవేట్ స్కూల్లో గొప్పతనం ఏమున్నది? ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచే డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్ మాట ఇది, ఎవరు ఉద్దేశం కాదు, ఎవరు బాధపడద్దు. అంటే వీడీసీ తరపు నుంచి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? మేము ఏదున్నా ప్రాబ్లం, స్కూల్కు ప్రాబ్లం, రేకుల షెడ్ కానీ, వాష్రూమ్ కానీ, వాటర్ కానీ అవి ఇవ్వగలుగుతాం. మేడం చెప్పింది మొన్న మీ కిట్ ఏందో అదేందో అవన్నీ చెప్పిండ్రు. ఉపాధ్యాయుల్ని పెంచాలా, నేను తీర్మానం తీసుకున్న దానికి ఇవన్నీ వేయాలి మీరు, అదొకటి. ఇదే విషయానికి సంబంధించి మనకు ఈ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా మంచి పరిణామం. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారైతే ఖచ్చితంగా ఈ పరిణామం ఎంత గొప్పదో మీకు అర్థమై ఉంటుంది. ఎలా ఉంది ఈ పరిణామం? ముఖ్యంగా బడిబాటలో భాగంగా మేము ఉపాధి హామీ వర్క్ చేస్తున్నటువంటి గ్రామస్తులంతా ఉండే చోటికి ప్రధాన ఉపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయుల బృందం, ప్రాథమిక పాఠశాల మరియు హై స్కూల్ ఉపాధ్యాయులు అందరం అక్కడికి వెళ్ళడం జరిగింది. వీడీసీ మెంబర్స్, సర్పంచ్, వార్డు మెంబర్స్ వీళ్ళందరి సమక్షంలో అక్కడికి వెళ్ళి మన పాఠశాల యొక్క డెవలప్మెంట్ ప్రాముఖ్యతను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే రాను రాను స్ట్రెంత్ తగ్గుతున్న సందర్భంలో ప్రైవేట్ స్కూల్కు విద్యార్థులు ఎక్కువ మంది వెళ్ళడం వల్ల రాబోయే కొద్ది సంవత్సరాలలో మీ యొక్క పాఠశాల మన గ్రామం యొక్క పాఠశాల మూతబడే పరిస్థితి ఉంది. మీరు కనీసం అర్థం చేసుకోండి, దయచేసి మీరు అర్థం చేసుకోండి అని మేము చెప్పడం జరిగింది, గ్రామస్తులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మహిళలు పూర్తిగా మద్దతు తెలిపి వాళ్ళంతా ఏకగ్రీవంగా మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకుంటామన్న ఉద్దేశంతో వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రైవేట్ స్కూల్కు పిల్లల్ని పంపము అని వాళ్ళు అక్కడే చెప్పడం జరిగింది, అక్కడే నిర్ణయం తీసుకోవడం జరిగింది, అక్కడే గ్రామస్తులందరి సహకారంతో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ నిర్ణయం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులకు కానీ, ప్రభుత్వ పరంగా కానీ అందరికీ చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక విప్లవం వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన గ్రామాలు కూడా ఇదే విధంగా చేస్తే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయని మేము ఆశిస్తున్నాము. అంటే ఈ నిర్ణయం కంటే ముందు ప్రైమరీ స్కూల్లో ప్రధానంగా స్ట్రెంత్ ఎంత ఉంది, ఇప్పుడు ఈ నిర్ణయం తర్వాత స్ట్రెంత్ ఎంత మేరకు పెరగబోతుంది? నిర్ణయం కంటే ముందు 35 ఉంది. ఇప్పుడు ఈ నిర్ణయంతో దాదాపు 100 వరకు వెళ్ళే అవకాశం ఉంది. 80 మంది పిల్లలు 130, 140 వరకు, అంటే ప్రీ ప్రైమరీ తోటి కలుపుకుంటే 120, 130 వరకు విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇది అంటే 35గా ఉన్న సంఖ్య ఒక్కసారిగా 135కి చేరే అవకాశం ఉందంటూ ఉపాధ్యాయులు కూడా క్లారిటీ ఇస్తున్న పరిస్థితి. మీరు చెప్పండి సార్, ఏ విధంగా ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? చాలా మంచి పరిణామము. ఇక నుండి ఈ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన ఉనికి ఎలా ఉండబోతుంది? మేమైతే హై స్కూల్ ఉపాధ్యాయులం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ విధంగా గ్రామస్తులందరూ వీడీసీ, సర్పంచ్, ఉప సర్పంచ్ గారు ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం మాకెంతో స్ఫూర్తిదాయకం. పాఠశాలలో స్ట్రెంత్ తగ్గుతుందనే బాధ బాగా ఉండేది. ఫుల్ స్టాఫ్ ఉంది కాబట్టి తదనుగుణంగా నాణ్యమైన విద్య, తర్వాత మధ్యాహ్న భోజనం, అన్ని సౌకర్యాలు అందరికీ, పేద ప్రజల నుంచి ధనవంతుల దాకా అందరికీ అందుతుంది అని సంతోషం వెలిపిస్తున్నాం. గ్రామస్తులందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. దానికి సంబంధించి మధ్యాహ్నం భోజనం కావచ్చు, దాంతోపాటు అత్యాధునికమైన విద్యా బోధనకు సంబంధించిన సౌకర్యాలు కల్పిస్తున్నా కూడా చాలా వరకు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల ఇటు సముఖత చూపే అక్కడ ఇది లేదు, పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం ప్రకారం ఏదైతే ప్రైమరీ స్కూల్ ఉందో ప్రధానంగా అది మూతబడే పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకొని అలాంటి ప్రైమరీ స్కూల్ని కాపాడే ప్రయత్నం ఏదైతే చేశారో అది చాలా గొప్పదంటూ ఇటు ఉపాధ్యాయులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడానికి ప్రతిజ్ఞ చేసేలా గ్రామస్తులకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఈ విషయాలు మాత్రమే కాదు, ఈ స్కూళ్లలో దొరుకుతున్న అత్యాధునిక సౌకర్యాలు సైతం వీరిని ఆకర్షించాయి. గ్రామస్తులను అంతలా ఆకర్షించే ఈ సౌకర్యాలు ఏంటి అని చూపించే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. కార్పొరేట్ స్కూళ్లలో కూడా లేని మోడర్న్ పద్ధతులతో కూడిన విద్యా బోధన
ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతోందంటే నమ్ముతారా? సగటు విద్యార్థికి కూడా సబ్జెక్టు బుర్రలో నాటుకుపోయేలా వివిధ దశల్లో బోధనలు ఎలా జరుగుతున్నాయో తెలుసా? ప్రభుత్వ పాఠశాలల్లో అందుకు ప్రభుత్వాలు అందించిన ఎక్విప్మెంట్స్ సాధారణ తరగతి గదులను స్మార్ట్ తరగతి గదులుగా మార్చేశాయి. కావాలంటే ఒకసారి మీరే చూడండి. పాఠశాలలో వసతులు సౌకర్యాలు ఎంత అత్యాధునికంగా ఉన్నాయో చూపించే ప్రయత్నం ఒకటి చేస్తున్నాము. ప్రధానంగా ఏదైతే పాఠ్యాంశాలు బోధిస్తారో ఆ బోధన పద్ధతులు కావచ్చు, తరగతి గదులు కావచ్చు, పూర్తిగా డిజిటలైజ్ అయిన పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇదే బాబాపూర్కి సంబంధించిన ఒక తరగతి గదిలో ఉన్నాము. పూర్తిగా ఏదైతే బోర్డు ఉందో చాక్ బోర్డు, ఏదైతే థియరీకి సంబంధించిన పాఠ్యాంశాలు చెప్తున్నప్పుడు ఇక్కడ క్లాసెస్ చెప్పడానికి పూర్తిగా ఈ చాక్ బోర్డు అనేది ఈ ఇక్కడ ప్యానల్ అనేది ఈ సిస్టమ్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఈ చాక్ బోర్డును తెరవగానే చూసుకోవచ్చు, పూర్తిగా ఈ చాక్ బోర్డును తెరవగానే మనకు డిజిటల్ బోర్డు అనేది వచ్చేస్తుంది. డిజిటల్కి సంబంధించిన స్క్రీన్ మనకి ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది. చూసుకోవచ్చు పూర్తిగా ఈ డిజిటల్ బోర్డ్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పాఠ్యాంశాలు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో బోధించడానికి పూర్తిగా ఈ ఎస్టాబ్లిషన్ అయితే మనకు జరిగింది. టీచర్స్ విల్ బి గివెన్ అవేర్నెస్ అండ్ ట్రైనింగ్ క్లాసెస్ అండ్ యానిమేటెడ్ డిజిటల్ కంటెంట్, ఇంటరాక్టివ్ ఈ బుక్స్, రీడింగ్ మెటీరియల్స్ ఫర్ రివిజన్, ప్రాక్టీస్ క్విజెస్ అండ్ క్వశ్చన్ పేపర్స్, ఆన్లైన్ ప్రొఫెషనల్ కోర్సెస్ అండ్ రిపోర్ట్స్ విల్ బి ప్రొవైడెడ్ త్రూ క్లౌడ్ టెక్నాలజీ. అంటే ఒక టెక్నాలజీ ద్వారా ఇక్కడ పాఠ్యాంశాలు ఏవైతే ఉంటాయో అవి బోధించడానికి ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకంగా డిజిటల్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ డిజిటల్ బోర్డు ఎలా పనిచేస్తుందని చెప్పడానికి మనకు ఉపాధ్యాయులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా పనిచేస్తుంది ఈ బోర్డు? ఈ డిజిటల్ బోర్డు అనేది ఎలా, అంటే పాఠ్యాంశాలు ఎలా బోధిస్తారు ఇందులో? నమస్కారం సార్. అయితే మన పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా ఐఎఫ్బి ప్యానెల్స్ కూడా మనకు ప్రభుత్వం ఇచ్చింది. ఇవ్వడంతో పాటు మనకు ఈ ఐఎఫ్బి ప్యానెల్స్లో తెలంగాణ ప్రభుత్వం కూడా పిల్లలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ కూడా మనకు డెవలప్ చేయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇదే మనకు తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఒకసారి చూడండి, మనకు దీంట్లోకి లాగిన్ అయితే మనకు ఈ విధంగా మనము మ్యాథ్స్ కానీ, ఇంగ్లీషు, ఫిజికల్ సైన్స్, సోషల్, తెలుగు, ఉర్దూ ఇట్లా మనకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇందులో అందుబాటులో ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాఫ్ట్వేర్ను ఈ విధంగా డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, నేను మ్యాథ్స్ బోధిస్తున్నాను కాబట్టి నా మ్యాథ్స్ తీసుకుంటే క్లాస్ 8 ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ రేషనల్ నెంబర్. అయితే దీంట్లో మనకు యాక్టివిటీస్ వైజ్గా కూడా ఉంటాయి. మనకు ఇప్పుడు యాక్టివిటీ 1, ఈ యాక్టివిటీ 1 ఏం చేస్తుంది, మనకు ఓపెన్ R1 ఆన్ ద IFP యూ విల్ సీ ఏ క్యాలెండర్. అంటే మన క్యాలెండర్ను తీసుకొని ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్తో మనము చెప్పొచ్చు. అదేవిధంగా యాక్టివిటీ 2, ఇక్కడ మనకు ఎట్లా పిల్లలు మూవ్ కావాలి, మనం ఎట్లా మూవ్ కావాలి అనేటివి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ వస్తూ ఉంటాయి. ఒకవేళ పిల్లలు కూడా మనకి బుక్ అందుబాటులో లేకపోయినా కానీ ఇక్కడ ఫ్లిప్ బుక్ అనేది ఉంటుంది. ఈ ఫ్లిప్ బుక్లో మనకి ఆ పేజ్ వెళ్తుంది. ఇక్కడ చూడండి, మనకు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఇక్కడ మనకు ప్రతి ఒక్క చాప్టర్ను ఈ విధంగా బుక్లో ఉన్నది కూడా మనము తెలుసుకోవచ్చు. మనము దీన్ని అంటే పిల్లలు ఒకవేళ బుక్ అందుబాటులో లేకపోయినా అంటే చూడండి, ఇక్కడ ఈ పేజీని చూపిస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మనం. సో ఈ యాక్టివిటీ అసెస్మెంట్స్ కూడా మనకు వాళ్ళకి ఏ రకమైన అసెస్మెంట్లు మనం ఇచ్చుకోవచ్చు. సో ఈ విధంగా చాప్టర్ వైజ్ కూడా ఇక్కడ 2nd చాప్టర్, 3rd చాప్టర్ మనం ఏ చాప్టర్ మనం ఓపెన్ చేసినా కానీ దాని యొక్క లింకు కానీ ఇక్కడ చూడండి. దీంట్లో మనకేమవుతాయి, ఇక్కడ డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నంబర్స్. అంటే దీనికి మనకు రిక్వైర్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఏంటి, స్కేల్ కానీ, కంపాస్ కానీ ఇవన్నీ మనకు అవసరమవుతాయి. ఆ అవసరమైనవి డైరెక్ట్ నెట్ ద్వారా కూడా ఒకవేళ ఇక్కడ ఉన్న సోర్స్ మనకి ఇంకా పిల్లలకి ఇంకా ఎక్స్ట్రా చూపించాలనుకున్నా కానీ ఇక్కడ లింకులు ఉంటాయి. ఇట్లా జియోజిబ్రా, ఈ జియోజిబ్రాకి వెళ్ళి ఇట్లా టచ్ చేసినామంటే ఆ లింక్ మనకు ఓపెన్ అయ్యి దాంట్లో స్కేల్ వస్తుంది, కంపాస్ వస్తుంది. దాని ద్వారా మనము లైన్ ఎంత, లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత మనం ప్రతి తీసుకొని యాంగిల్స్ కానీ పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి సార్. ఒక 8th క్లాస్ సంబంధించిన ఏదో ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ని ఏ విధంగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం డిజిటల్ బోర్డు మీద అనేది చూపించే ప్రయత్నం చేయండి. సరే, ఇదే జియోజిబ్రా తీసుకుందాం. సో ఇక్కడ కొంచెము నెట్ ప్రాబ్లం ఉంది. ప్రతిసారి ఏంటంటే ప్రభుత్వం ఈ విధంగా ఇచ్చింది, చాలా సంతోషం. కానీ ఇంకొక విషయము, ఆ నెట్ కూడా మనకు కొంచెం ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ దానికి బదులు మేము మా ఫోన్ల ద్వారా కనెక్ట్ చేసుకొని మేము యూజ్ చేసుకుంటున్నాము. అబ్జర్వ్ ద హౌ టు హోల్ యూనిట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 10 and 100 ఈక్వల్ పార్ట్స్. అంటే మనం ఒక లెంత్ని తీసుకొని ఒక 10 కానీ 100 కానీ ఈక్వల్ పార్ట్స్గా మనం డివైడ్ చేయాలంటే ఎట్లా అనేది మనము చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క యాక్టివిటీ ఉంటుంది ఇట్లా ప్రతిదీ. సో ఈ విధంగా మనము ఈ ఫ్లిప్ బుక్ కానీ మనకు ప్రతి ఒక్క చాప్టర్ కానీ
దానికి సంబంధించిన కంటెంట్ కానీ ఇందులో ఉంటుంది. ఆ పిల్లలకు మేము ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదే కాకుండా మా సొంత నాలెడ్జ్ని కూడా ఉపయోగించి ఇంకేమైనా కొత్త సైట్లు ఉన్నా కానీ జియో జిబ్రా కానీ కంపాస్ కానీ ఇలాంటి సైట్లు కూడా మేము ఎలా యూజ్ చేసుకోవచ్చు. మనము ఇంటి దగ్గర కూడా పిల్లలు ఫోను నార్మల్గా గేమ్స్ కానీ ఇది కానీ యూజ్ చేస్తారు. అట్లా కాకుండా వాళ్ళకు ఇందులో క్విజ్ అని కూడా ఉంటుంది. ఆ క్విజ్తో పాటు ఎలా మనము దాంట్లో వాళ్ళు ఎంగేజ్ అవుతారు, దాంతో కూడా ఎట్లా నేర్చుకోవచ్చు అనే విషయాలను మేము ఇలా నేర్పుకుంటూ పిల్లల్ని డెవలప్ చేస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థకు ప్రాణం పోస్తున్నాయి. బాబానగర్ గ్రామస్తుల్లాగా అందరూ ఆలోచిస్తే ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థకు మంచి రోజులు వచ్చినట్లే. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలే ఆ గ్రామాల యొక్క భవిష్యత్ అని చెప్పాలి. పూర్తిగా ఆ భవిష్యత్తు ఆ తరగతి గదుల్లోనే తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. కానీ కారణాలు ఏమైనా రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఆ కారణంతో చాలా వరకు బడులు కూడా మూతబడుతున్న పరిస్థితి. బాబాపూర్ లాంటి గ్రామాలు, బాబాపూర్ గ్రామంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మరిన్ని గ్రామాలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థ అనేది కాపాడినట్లు అవుతుంది. దీనికి సంబంధించి భవిష్యత్తు కూడా ఉంటుందని చాలామంది అభిప్రాయపడతారు. ఏది ఏవైనా బాబాపూర్ గ్రామస్తుల తీసుకున్న నిర్ణయం ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. కెమెరా పర్సన్ భూమేశ్తో సైకిల్ అండ్ బిగ్ టీవీ నిర్మల్ జిల్లా నుండి. ఇవి బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే